హలో అండి, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు మనము బియ్యం పాలు బాదాంతో చేసే ఒక అద్భుతమైన స్వీట్ నేర్చుకుందాం. మేము బెంగళూరులో ఉండేటప్పుడు మా నేబర్ ముస్లిం ఆంటీ నేర్పించారు నాకు ఇది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి వాళ్ళు రెగ్యులర్గా చేస్తారంట. వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మాకిస్తే నాకు బాగా నచ్చి నేర్పించమని అడిగాను. దీనికోసం ముందుగా కొంచెం రైస్ని, ఒక టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు. చూడండి, నా అరచేతిలో పట్టినన్ని రైస్ని, ఒక 10 బాదాం పప్పులు, 4 యాలకుల్ని ఒకసారి వాష్ చేసి ఒక 5-6 అవర్స్ నానబెట్టుకుందాం. 5-6 అవర్స్ తర్వాత ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ముందుగా బాదం పప్పులు పొట్టు తీసుకుందాం. అలాగే యాలకుల్లో ఉన్న పైన పొట్టు తీసి లోపల విత్తనాల వరకు ఉంచుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీలో స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని ఒక 400 ml వరకు పాలు పోసుకొని పొంగొచ్చే వరకు స్టవ్ మీద ఉంచుదాము. పాలు పొంగొచ్చిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని అది కరిగే వరకు కలుపుకుందాం. కొంచెం షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు, సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ ఆల్మండ్స్ పేస్ట్ని కొంచెం కొంచెంగా పాలల్లో కలుపుతూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. మనం తిప్పటం ఆపేస్తే మాత్రం ఉండలు కడుతుంది, జాగ్రత్త. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవటం మంచిది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెం పోస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 15 to 20 minutes కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండేటప్పుడు మనకు అర్థమవుతుంది పాలు దగ్గర పడుతున్నాయి అని చెప్పి. ఇలా ఉడికేటప్పుడు పాలల్లో ఉన్న క్రీము ఇంకా ఆల్మండ్ క్రీము పాత్ర అంచులకే అంటుకుంటుంది. మనం స్పూన్తో దాన్ని స్క్రేప్ చేసి మళ్ళీ పాలల్లో వేస్తే క్రీమీగా బాగుంటుంది. 15-20 minutes తర్వాత ఒక స్పూన్ నెయ్యి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక ఉడుకు తెప్పించేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఒక పక్కన ఉంచుకుందాం. రూమ్ టెంపరేచర్ వచ్చాక దీన్ని ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడు ఇంకా బాగా దగ్గరకు వస్తుంది. 2 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఇదిగోండి, ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. కొంచెం దగ్గరకు వచ్చింది కదా, చాలా రిచ్గా డెలీషియస్గా ఉంటుంది. దీన్ని ఇక ఒక బౌల్లో వేసుకొని ఐస్ క్రీమ్లా ఎంజాయ్ చేయడమే. అద్భుతంగా ఉంటుందండి. మీకు తెలుసా ఈ రెసిపీ ఇంతకుముందు? ఈ రెసిపీ కనుక మీకు తెలిస్తే ఈ స్వీట్ని మీరేమంటారో చెప్పండి. రెసిపీ మీకు నచ్చిందా? చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారు కదూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.